ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేయడంతో పాటు ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంలో అగ వస్తుంది కూడా. ఎన్ని ఏజెన్సీ చెకప్స్ ఉన్నాయి? బ్లడ్ గ్రూప్ ఎక్కడ రాస్తారు? ఫస్ట్ టైం ఎవరు కూర్చొని మీరేనా? ఇది ఫస్ట్ టైమా? మీ రక్త శాంపుల్ ఏమైనా తీసుకున్నామా? మీరు అక్కడ చూపిస్తున్నారా, ఇక్కడ చూపిస్తున్నారా? మీ అమ్మవారు ఇక్కడ అత్తగారి ఇక్కడ, సో అక్కడికి పోతారా డెలివరీకి? చెప్పాలి డాక్టర్ గారికి, అదర్వైజ్ ట్రీట్మెంట్ చేయలేము కదా. ఇది ఫస్ట్ టైం. ఇది या बाहर की जा रहे हैं ना, इसका डॉक्टर के पास स्कैनिंग बाहर वो नहीं होती, बोले तो बाहर नहीं। किसने बोला स्कैनिंग नहीं होता? बाहर करा लेना। आपके हस्बैंड आप ड्राइवर कहाँ पे? ड्राइविंग करनी హరిణి హరిణి మీరు ప్రాక్టికల్గా చెప్పండి, చేయగలుగుతామా? ప్రైవేట్లో అన్ని రకాలుగా ఉంటాయి, ఏసీ ఉంటాయి, ఎన్ని పిఎల్సీ చేస్తున్నారు? ఓన్లీ 2 చేస్తున్నారు. ఇంకా మీ స్టాఫ్ టాయిలెట్స్ ఉన్నాయా? ఇదే వాడుతుంది. ఇది ఫంక్షన్ ఉందా? ఉమా చెక్. ఆ ట్యాంకర్ది సమ్ ఐ థింక్ మంకీస్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఆఫ్. మోటార్ సిస్టమ్ ఉందా? బోర్ వాడుతున్నారా? మిషన్ దగ్గర పెట్టి ఉన్నారు కదా, వైఫై కావాలి. కనీసం ఫెన్సింగ్ చేయవచ్చు, చైన్ లాక్ వైర్ ఫెన్సింగ్ ఏమైనా చేయవచ్చు. మళ్ళీ కమర్షియల్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. వారి బాధ్యత కమర్షియల్ దగ్గర మాకు చెప్పాలి. మెయింటైన్ ప్యూర్ అబ్సల్యూట్ శానిటేషన్. అక్కడ వర్షం మొదట కాంపేట్లో ఏదో చౌరస్తా ఉంది, అక్కడ ఫుల్ గార్బేజ్ ఉంది. వారు మొత్తం చెక్ చేస్తారు, మేడం తిరుగుతారు, 4 కంప్లైంట్స్ వాడతారు. ప్లీజ్ మెయింటైన్ గుడ్ శానిటేషన్. ఇష్యూస్ ఉన్నాయా? వస్తుంది మీకు అసలు ఎంత శాంక్షన్ వచ్చింది? పంచాయత్ సెక్రటరీ ఇక్కడ సో హౌ మెనీ శాంక్షన్ యూ గెట్? ఎనీ శాంక్షన్ వచ్చింది? 19లో 13 చేస్తున్నారు. ఇంకా 6 కొంతమంది ప్రెగ్నెన్సీ ఆ సెంటిమెంట్ ఉందా? డబుల్ లేదా? సెంటిమెంట్. కానీ సెంటిమెంట్ 2 years అయిపోవచ్చింది కదా. డెలివరీ కూడా 9 months కదండి. అదే అంతకుముందు మనకు నవంబర్ డిసెంబర్లో వచ్చేస్తాం. ఇప్పుడు అయిపోయి ఇద్దరు 3 కట్టమని రాసి ఫైనాన్షియల్ ఇష్యూ ఉందా? ఏం ఇష్యూ తెలుసుకోవాలి కదా. నాకు మీటింగ్ ఇష్యూ ఏంటి అంటే ఎందుకు కట్టలేదు? కొంతమంది పేమెంట్ అసలు ఇష్యూ లేదు, రెగ్యులర్గా పడిపోతుంది. దెన్
అయితే ఒక ఇద్దరు ముగ్గురేమో కట్టమని చెప్పి రాసి ఆ చేశారు. డబ్బులు వస్తలేదు. నేను ఇచ్చిన శాంక్షన్కి వాడకపోతే నాకు ఇంకా డబ్బులు రాదు. అదే ప్రాబ్లం అయిపోయింది. మీ వల్ల నాకు అదే కాన్సెప్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.